ప్రాంతీయ వార్తలు ప్రాంతీయ వార్తలుగా మీకు స్వాగతం పలుకుతున్నాం. గుడిగంట్ల టీవీ నేను తరఫున మొట్టమొదటిగా మీకు గుడ్ న్యూస్ చెప్పదలుచుకున్నాను. కర్ణాటక రాష్ట్రం చిన్నపిల్లలు అంటే 16 సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైనా సరే సోషల్ మీడియా చూడటానికి వీలు లేదు అని ఒక చట్టం చేసింది. షహబాష్. మరి హూ విల్ బెల్ ది క్యాట్ అంటారు సరే, ఎవరు పిల్లికి గంట కడతారని అలా అనుకుంటున్న సమయంలో కర్ణాటక చేసి వాళ్ళ యొక్క సత్తాన్ని చూపించారు. మరి కర్ణాటక చేసినప్పుడు మన రాష్ట్రం ఎందుకు చేయకూడదు? మరి తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు చేయకూడదు? కేరళలో కూడా కాంగ్రెసే కదా, మరి అది ఎందుకు చేయకూడదు? కాంగ్రెస్ అంటే జ్ఞాపకం వచ్చింది. మామూలుగా మనకి ఈ రోజున మనకి వందే మాతరం గురించి చాలా చాలా గొడవలు అవుతున్నాయి కదా. నేను 2 స్టాంజాల్లో చదువుతాను, 6 చదవను, అది ఇది ఏంటంటే కేరళ వాళ్ళు అసలు మీరు చదవ అన్నారు. ఏం చేశారు బీజేపీ వాళ్ళు? ఏం చేయగలిగారు బీజేపీ వాళ్ళు? ఎక్కడా జరగలేదండి. మన ఆగస్ట్ 15 రోజున ఎక్కడ వందే మాత్రమే పాడలేదు. మరి సోనియా గాంధీ మీద మీరు కేసు పెడతాము, 3 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తామన్నారు కదా. ఇప్పుడు కేరళ మీద మీరు ఏం చేయగలరు? ఎందుకంటే కేరళని మీరు ఏమి చేయకుండా సోనియా గాంధీ మీద మీరు ఏం చేసినా సరే అది ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేక భావం వస్తుంది. మరి సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే జనాభా. మనం ఇంతవరకు మాకుంది జనాభా శక్తి అంటున్నాం కదా. క్రమక్రమంగా మన దేశం కూడా జనాభాలో పడిపోతున్నది. ఫెర్టిలిటీ రేషియో తగ్గిపోతున్నది. కారణం, ప్రజలు ఎక్కువగా ఈ అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ సరైన ఆహార విహార విషయాల్లో శ్రద్ధ పాటించగా ఏది పడితే అది తిని ఎప్పుడు పడితే అప్పుడు తిని వాళ్ళు ఇష్టానుసారంగా ఉండేటప్పటికీ బాడీ మెకానిజం బాగా దెబ్బతింది. అంతేకాకుండా వీళ్ళు పిల్లలు కనాలి అనే ఒక పెళ్లి చేసుకోవాలనే తపనే పోయింది పిల్లలకి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది బయటే దొరికిపోతున్నది. ఎవరిని పిలిచినా దొరికిపోతున్నది. మనం చూసాం కదా గతంలో లాస్ట్ వీక్లో బాయ్ ఫ్రెండ్స్కి కిరాయికి బాయ్ ఫ్రెండ్స్ అని మీకు తెలిసిందే కదా. లాస్ట్ వీక్ అంతా మనం చాలాసార్లు చెప్పాం. కిరాయికి అంటే మీరు సినిమాకి వెళ్ళాలనుకోండి, ఒక బాయ్ ఫ్రెండ్ని పిలిస్తే వాడికి 1000 రూపాయలు, వాడి అందం బట్టి, వాడి స్టైల్ని బట్టి, వాడి అందం బట్టి, వాడి దీన్ని బట్టి 1000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు వాడు ఛార్జ్ చేస్తాడు. అంతేకాదు వాడిని చక్కగా కార్లో పికప్ చేయాలి, మనం అక్కడ మళ్ళీ దింపాలి, మధ్యలో వాడికి ఎంటర్టైన్మెంట్గా ఫుడ్ కావాల్సిన ఫుడ్ పెట్టించాలి. అవన్నీ చేస్తే ఒక మంచి ఫ్రెండ్గా మీకు కితకతలు పెడతాడు. చక్కగా మంచి కబుర్లు చెప్తే మేము పొగుడుతూ నువ్వు ఎలాగున్నా సరే. మరి అలాంటి వ్యవస్థ డెవలప్ అయిపోయిన ఈ స్టేజ్లో జనాభా పడిపోతుంది అంటే ఎందుకు పడిపోదు? ఇంకో పక్కనేమో ఈ ఆడపిల్లలు భర్తల్ని చంపేస్తున్నారు. దాంతో చాలామంది కుర్రోళ్ళు కూడా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపట్ల. ఎందుకు అనవసరంగా పెళ్లి చేసుకొని దాని ద్వారా చచ్చిపోవడం దేనికని ఇలాగా ఒక విపరీతమైన పరిస్థితులు వచ్చేసాయి. ఏదైతే సహజీవనం బెస్ట్. ఎందుకంటే మనకి సుప్రీంకోర్టు చెప్పింది కదా, సహజీవనం చేసిన తప్పు లేదు. ఒక 3 పల్లెలు కలిసి ఉంటే భార్య వెళ్ళి ఇంకోటి పిల్లల కన్నా కూడా తప్పు లేదు. మనం మోడర్న్ అయిపోతున్నాం. మనంతా ఫారిన్ అయిపోయాం కాబట్టి ఫారిన్ కొన్ని అవలక్షణాలు అన్నీ మనకి వచ్చేసాయి. అక్కడ కూడా జనాభా పడిపోతున్నాయి కాబట్టి జపాను, అమెరికా ఇవన్నీ దేశాల్లో వృద్ధులు పెరిగిపోయారు, పిల్లలు తక్కువైపోయారు. రేపు రాబోయే రోజుల్లో మనకి అదే గతి. వాళ్ళ పాలసీ ఎప్పుడైతే మనం అడాప్ట్ చేసుకోవటం మొదలుపెట్టామో మన దేశ పరిస్థితి, మన గతి, మన స్థితి అంతా కూడా అలాగే తగలబడిపోతుంది. ఓకే, నేను కఠినంగా మాట్లాడితే క్షమించండి. ఎందుకంటే కడుపు మంట. అయ్యో దేశం పాడైపోతుంది, యువత పాడైపోతుంది అదే అని. దీన్ని పేరెంట్స్ని క్రమశిక్షణలో తీసుకురావాల్సిన సమయంలో ఈ ప్రత్యేకంగా ఆడపిల్లల తల్లిదండ్రులు వారికి బుద్ధి చెప్పాల్సిన పోయి అసలు ఎలాగున్నా సరే వారికి కోటీసులు కావాలి, 10 కోట్లు కావాలి, 20 కోట్లు కావాలి, తక్కువ కొంటే కాదు. ప్లస్ ఎవరికి అది ఎస్ఎల్సీ పాస్ కావద్దు. అది మహా అంటే 5,000 10,000 రూపాయలు అద్దెలో ఉంటే దానికి మాత్రం మంచి బంగ్లాలు అద్దెకు ఉండాలి. ఇలాంటి కోరికలతో 34, 35, 36, 37, 38 ఇంకా బస్సులు వచ్చేస్తే తర్వాత వాళ్ళు చివరాఖరికి ఏమంటే బ్రహ్మకుమారిసిలో చేరి హ్యాపీగా వాళ్ళు వీధి పట్టుకుని తినడమే వాళ్ళకి గతి అవుతుందేమో. ఏమో చూద్దాం. మరి ఏమైనా సరే ఇంకేంటంటే మనకి ఫెర్టిలిటీ సంగతి అయిపోయింది కదా. ఇక్కడ చూస్తున్నామంటే
మనకి విజయ్ ఉన్నాడు కదా, ఈ ఫెర్టిలిటీ పడిపోతున్న ఈ సమయంలో అతని రూటే వేరండి, సపరేట్గా ఉంటుంది. మూడో పిల్లాడు పుడితే అది ప్రభుత్వ ఉద్యోగమైనా సరే ప్రైవేట్ ఉద్యోగమైనా సరే 1 year పాటు మెటర్నిటీ లీవ్ ఇవ్వాల్సిందే అని ఒక రూల్ పాస్ చేయబోతున్నాడు. ఓకే, గవర్నమెంట్ జాబ్ అయితే గవర్నమెంట్ జాబ్ కాదు బెంగలేదు, మరి ఫెర్టిలిటీ ఇది ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాళ్ళు, మరి వాళ్ళు 1 month శాలరీ ఇవ్వాలంటే ఆ శాలరీ మొత్తం కూడా ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది. మరి ఇవన్నీ విశ్లేషించే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రెండో విషయం వచ్చేటప్పటికి ఇక్కడ ఎయిర్పోర్ట్ గురించి తమిళనాడులో చాలా రభస జరుగుతున్నది. పెరందూరులో మెడ్రాస్ మేనంబాకం ఎయిర్పోర్ట్కి దీనికి పోటీ అది చాలటలేదని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఒక ఎయిర్పోర్ట్ కట్టాలని చెప్పి డిఎంకే ప్రభుత్వం నిర్ణయించింది. దానికి స్థలాన్ని కొంతవరకు సేకరించింది, వాళ్ళ రైతుల్ని అదిరించింది, బెదిరించింది. ఎలాగ చేసినా సరే వాళ్ళు పాపం ఉద్యమాలు చేస్తున్నారు. ఒక్కొక్క సుమారు 400 రోజుల నుంచి కూడా ఉద్యమాలు చేసిన ఎన్జిఓస్ ఉన్నాయి. ఏం చేసినా సరే ఈ ప్రభుత్వం ముందుకు వెళ్దామని ప్రయత్నం చేసిన సమయంలో ఆ ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి టీవీకే ప్రభుత్వం అంటే మన విజయ్ జోసెఫ్ ప్రభుత్వం, నేను దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. దీనికి గల కారణం అంటే అక్కడ ఉన్న వాటర్ బాడీసు వేటైనా తెచ్చుకోగలం, నిర్మించగలం. ఎయిర్పోర్ట్ కాదుగా దాని అమ్మ బాబునేశ్వరి నిర్మించుకోగలం, కానీ వాటర్ బాడీస్ని మనం నిర్మించుకోలేము. కాబట్టి వాటర్ బాడీస్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కోల్పోను అని ఖరాఖండిగా చెప్పి ఈ ప్రాజెక్ట్ని నేను తీసేస్తున్నాను, క్యాన్సిల్ చేస్తున్నాను అంటూ, అలాగని చెప్పి మెడ్రాస్కి ఇంకొక ఎయిర్పోర్ట్ లేకుండా కాదు, దానికి ఎయిర్పోర్ట్కి కావాల్సిన మంచి మంచి స్థలాలు దగ్గరలోనే ఉన్నాయి 4-5 చోట్ల, వాటిని సేకరించడానికి ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో ఇక్కడ పెరందూరులో ఆ ఉద్యమం కార్యకర్తలతో నేనుగా ఒక కార్యకర్తగా వెళ్ళి నేను ఉద్యమిస్తాను అని ఖరాఖండిగా చెప్పాడు విజయ్. విజయ్ దగ్గర ఒక మంచి పని ఉందండి, మంచి హృదయం. తను ఏం చేయదలిచినా సరే సూటిగాని చెప్తాడు, సూటిగాని చేస్తాడు. మనం అంటారు సరే, అరే చిట్టి మొగాడంటే వీడేరా అన్నట్టుగా మన జోసెఫ్ విజయ్ ఎప్పుడు కూడా మొగాడంటే వీడేరా అనుకునేటట్టుగా చేస్తాడు. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ ప్రాంతీయ వార్తలు ఇక్కడ సమాప్తం. తిరిగి రేపు కలుద్దాం. బాయ్. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగడ్డ టీవీ 9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. బాయ్.